జిల్లా బద్వేలో ఎన్టీవీ నిర్వహిస్తున్న మన దేశం మన గీతం కార్యక్రమం జరుగుతోంది. ఆ విశేషాలను మనం లైవ్ లో చూద్దాం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. భారత మాత భగవద్గీత మమతా సమత మంగళ చరిత మధురమైన సుస్వరం ఇది మరచిపోదు మాతరం అది వందే जैसा कोई नहीं है, नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं. मैं गाया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिल ना दी. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है. రాచపూడి నాగభూషణం కాలేజీ విద్యార్థులకు ఒక్కసారి మన జాతీయ జెండా రెపరెపలాడిస్తూ వారికి అభినందనలు తెలియచేద్దాం. తర్వాత ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. వారిని ఆహ్వానిద్దాం. మీ కరతాళ ధ్వనుల మధ్య చప్పట్లు కొడుతూ ఒక గీతం భారతీయుల్లో నిద్రాణమైన పోరాట పటిమను మేల్కొల్పింది. ఆ గీతం మన మనసు పొరల్లో ఉన్న స్వేచ్ఛా భావాలకు నవోత్తేజాన్ని కల్పించింది. ఆ గీతం కోట్లాది మందిని చైతన్యవంతుల్ని చేసింది. ఈ గీతం లక్షల మెదళ్లను ఒక్కసారిగా కదిలించింది. అటువంటి గీతం మన జాతీయ గీతం జనగణమన. ఈ జనగణమనను సామూహికంగా ఆలపించడం ద్వారా, ఈ మన దేశం మన గీతం కార్యక్రమం ద్వారా దాని యొక్క ప్రాముఖ్యాన్ని, వైశిష్ట్యాన్ని, అది ఎంత ప్రభావవంతమైనదో తెలియచేయటానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పటిదాకా గత 2.5 సంవత్సరాలుగా ఈ క్యాంపెయిన్ కొనసాగిస్తూ ఇది 99వ వేదిక. ఒక్కసారి మీ చప్పట్లు కొడదాం. రేపటితో సెంచరీ చేసుకోబోతున్నాం మన దేశం మన గీతం కార్యక్రమం. ఏది ఒక్కసారి జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ అందరూ కూడా ఈ మన దేశం మన గీతం కార్యక్రమంలో పాల్గొని కేవలం ఈ రోజు జనగణమన గీతాలాపన చేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ రోజు కార్యక్రమం ఆ రోజు వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. మీరు
మన దేశం మన గీతం, ఎన్టీవీ మన దేశం మన గీతం బద్వేల్ అని రేపు కనుక సెర్చ్ కొడితే ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది యూట్యూబ్ లో. దాన్ని ప్రతి ఒక్కరికి, మీ స్నేహితులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ స్నేహితులకి చక్కగా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఏదైనా కానీ సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రచారం కల్పించండి. ఎన్టీవీ చేస్తున్న మన దేశం మన గీతం ఈ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. చక్కగా మన జాతీయ గీతం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు ఈ మహాయజ్ఞంలో పాల్గొనేలా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మీరు ప్రచారం కల్పించండి. ఫాతిమా స్కూల్ విద్యార్థుల్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. జనగణమన కేవలం జాతీయ గీతం మాత్రమే కాదు, మనమంతా భారతీయులం అని గుర్తు చేస్తున్న ఒక అదృశ్య బంధం. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎన్ని వర్గాలుగా ఉన్నా జనగణమన గీతాలాపన జరిగేసరికి అందరం ఒక్క చోట చేరుతాం. వసుదైక కుటుంబం అనే భావాన్ని మనలో నింపే చైతన్య సుమగంధం జాతీయ గీతం. మరి వందే जाना है तारों से आगे, अपना रुकेंगे हम। एक नई सुबह जगाए सारे जहां पे, हिम्मत करे आगे बढ़े अब नए रास्तों पे हम। सारी दुनिया अपनी मान ले वतन,
విద్యార్థుల ప్రదర్శనకు ఒక్కసారి జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ వారికి అభినందనలు తెలియచేద్దాం. నిజంగా వారి నిబద్ధతకు మెచ్చుకోవచ్చు. చాలా చక్కగా ప్రదర్శన కొనసాగించారు. అలాగే ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనగణమన జాతీయ గీతాలాపన, సామూహిక జాతీయ గీతాలాపన. అందరం కలిసి ఒకే కంఠంతో జాతీయ గీతాలాపన చేస్తాం. అంతకు ముందు జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. దయచేసి స్టూడెంట్స్ అందరూ ఎక్కడి వారక్కడ లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాం. జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది, సెల్యూట్ చేస్తాం. ఆ తర్వాత వేదికపై నుంచి కౌంట్ డౌన్ చెప్పిన తర్వాత స్టార్ట్ చెప్పిన తర్వాత అందరం ఒక్కసారిగా ముక్త కంఠంతో ఒకే కంఠంతో జాతీయ గీతాలాపన చేద్దాం. ఆ తర్వాత చక్కగా ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటే సభా కార్యక్రమం, తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ఇక్కడ జాతీయ గీతం ప్లే చేయటం కూడా జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఈనాటి మన దేశం మన గీతం కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎస్వి సతీష్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ ఏపీ శాసన మండలి, వద్దెమాను శివరామకృష్ణయ్య గారు, ఎక్స్ ఎమ్మెల్యే, శ్రీ విజయ జ్యోతి గారు, టీడీపీ ఇన్ఛార్జ్ బద్వేల్, వెంకటప్ప గారు, సిఐ బద్వేల్, సిస్టర్ ఆనే గారు, హెడ్ మిసెస్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఫాదర్ సురేష్ గారు, ఆర్సీఎం బద్వేల్ వారిని జాతీయ పతాకావిష్కరణ గావించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథులను జాతీయ పతాకావిష్కరణకు ఆహ్వానిస్తున్నాం. జాతీయ పతాకావిష్కరణ కాగానే అందరం సెల్యూట్ చెప్దాం, జై హింద్ నినాదాలు చేద్దాం. తదుపరి కౌంట్ డౌన్ వచ్చిన తర్వాతే మనం జాతీయ గీతాలాపన చేస్తాం. ఎక్కడి వారు అక్కడే నుంచోవాలి. సెల్యూట్. జై హింద్, జై హింద్, జై హింద్. बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. కౌంట్ డౌన్ చెప్తాం. స్టార్ట్ అనగానే అందరం ముక్త కంఠంతో ఒక్కసారిగా ఒకే కంఠంగా చక్కగా ఢిల్లీ మన దేశ రాజధానికి వినిపించాలి జాతీయ గీతం. 1 2 3. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जाहे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. ఎవరి స్థానాల్లో వాళ్ళు ఇందా కూర్చున్నట్టుగా 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకుని చక్కగా కూర్చోండి. ఈనాటి అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి విద్యార్థులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎస్వి సతీష్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ ఏపీ శాసన మండలి వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వద్దెమాను శివరామకృష్ణయ్య గారు, ఎక్స్ ఎమ్మెల్యే వారిని ఆహ్వానిస్తున్నాం. విజయ జ్యోతి గారు, టీడీపీ ఇన్ఛార్జ్ బద్వేల్ వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటప్ప గారు, సిఐ బద్వేల్, సిస్టర్ ఆనే, హెడ్ మిసెస్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఫాదర్ సురేష్ గారు, ఆర్సీఎం
బద్వేల్ వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు చక్కగా కూర్చోండి. సభా కార్యక్రమంలో పెద్దలు అనేక విశేషాలు మన జాతీయ గీతం గురించి తెలియజేస్తారు. అలాగే తర్వాత మీ తోటి విద్యార్థుల అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఉపాధ్యాయులు కూడా గమనించండి. దయచేసి విద్యార్థుల్ని కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమ అతిథులు ఎస్వి సతీష్ రెడ్డి గారిని విద్యార్థులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.